హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. గుండె జబ్బులు వచ్చిన వారికి ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? ఒకవేళ గుండె జబ్బులు ఉన్నా కానీ, లేకపోతే స్టంట్ వేసుకున్నా కానీ, ఇలాంటి వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేస్తే మనము బాగుంటుంది అని చెప్పేసి కొంచెం తికమక పడుతూ ఉంటారు. కొంతమంది అయితే వ్యాయామమే చేయకోకుండా సైలెంట్ అయిపోతుంటారు. అలాంటివి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు, ఇలాంటి వాటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు డాక్టర్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, గుండె జబ్బులు అనేది ఈ మధ్యకాలంలో మనం తినే ఫుడ్ వల్లనో లేకపోతే ఎలాగోలా ఎక్కువ అయిపోయాయి. కానీ ఇలా గుండె జబ్బులు వచ్చిన తర్వాత కూడా చాలామంది అంటే కొన్ని స్టంట్ వేయించుకోను, లేకపోతే కొన్ని కరెక్ట్ ట్రీట్మెంట్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళల్లో ఇంకా హెల్తీగా ఉండాలి అని అంటే వ్యాయామం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి అలాంటి వారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ అంటారు? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. బేసికల్గా ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కన్నా ప్రాబ్లం ముందు రాకముందు ఏం చేయాలో చూద్దామండి. సో ఇది చాలామందికి ఒక రకమైన గైడెన్స్ అనేది ఉండదు. అంటే ప్రతి ఒక్కదానికి ఒక క్వాంటిఫికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. మనం ఒక గ్లాస్ బియ్యం వండాలంటే 2 గ్లాసులు వాటర్ కావాలి. దానికి ఉంది, కానీ ఎక్సర్సైజ్కి ఒక లిమిటేషన్ అంటూ లేకుండా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా మీరు దేని ద్వారా మీరు ఎక్సర్సైజ్ని ఇంప్రూవ్ చేశారు, అది ఇంక్రీజ్ చేశారంటే ఆన్సర్ ఉండదు. అంటే లేదు, నాకు అనిపించింది నేను చేసేసాను అంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఏదో ఒక ఇంజరీ కానీ లేకపోతే జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం హార్ట్కి మరి ఎట్లా క్వాంటిఫికేషన్ అన్నది చాలామందికి తెలియదు. అంటే ఇది పరిమితి అన్నది ఎవరికి తెలియదండి. అందుకనే చాలామంది మీరు చూస్తే కనుక ఇప్పుడు డెత్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. జిమ్లో సడన్గా ఎక్కువ వర్కౌట్స్ చేసి పడిపోవడం కానీ, హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, లేకపోతే చాలామంది వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, చాలామంది అన్ని రీల్స్ చూస్తూ ఉన్నాం, ఇన్స్టాగ్రామ్స్లో చూస్తున్నాం, సడన్గా ఇట్లా ఫాలో అవ్వడం. ఇవన్నీ వీటన్నిటిని ఎట్లా అరికట్టవచ్చు ముందు చూద్దాం. బిఫోర్గా మేము ఏం చేస్తామంటే మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది తీసుకుంటాం. ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది క్యారోలిన్స్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. ఫిజియోథెరపిస్టులు మాత్రం చేస్తారు. దాని తాలూకా ఫార్ములా ప్రకారంగా ఈ హార్ట్ రేట్ కన్నా దాటకుండా ఉంటే, అంటే పరిమితి లాగా, దీనికన్నా దాటకుండా ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని. ఒకవేళ ఈవెన్ మనకి హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఇది మనకి వర్తిస్తుంది అండి. ఈవెన్ మనకి అది ఏజ్ తగ్గట్టుగా ఉంటుంది. మనం దానిలో రెస్టింగ్ హార్ట్ రేట్ తీసుకుంటాం, ఏజ్ తీసుకుంటాం, కాబట్టి ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి ఇంత లిమిటేషన్ ఉంటుంది. సో ఈ లిమిటేషన్ దాటి కానీ మీరు క్రాస్ చేస్తే యు ఆర్ ప్రోన్ ఫర్ మీకు డేంజర్ ఉన్నట్లు లెక్క. ఈ లోపల చేసుకుంటే ఏం కాదు. ఈ విధంగా మనం ముందుగానే, అంటే మనకి హార్ట్ డిసీజ్ ఉన్నా లేకపోయినా మనం ఒక పరిమితిలో పెట్టుకున్నట్టు. సో నేను ఇందాక చెప్పినట్టు దేనికి క్వాంటిఫికేషన్ లేదు. ఎస్పెషల్లీ ఈ కార్డియో ఎక్సర్సైజ్కి చాలామంది నేను 1 hour చేశాను, 2 hours చేశాను, కంటిన్యూస్గా నాకు 3 hours జిమ్లో ఉంటే నాకు బాగుంటుంది అంటారు. సో దీనికి ఒక లిమిటేషన్ అంటూ ఉండాలి కదా. ఇప్పుడు మనం వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు సర్టెన్ వెయిట్ తర్వాత నేను లిఫ్ట్ చేయలేను ఆటోమేటిక్గా. మరి హార్ట్ని ఎవరు చూసుకుంటారు? మనం దాన్ని రెగ్యులర్ చూడాలి. ఇప్పుడు మధ్యలో అనుకోండి నేను ఎత్తలేకపోతే అదొక లిమిటేషన్ లాగా, డేంజర్ అంటే ఆపేయచ్చు అని. మరి హార్ట్కి ఎట్లా అంటే మనం బాగా అలసిపోయి మనం అంటే కొంచెం కొంతమంది కళ్ళు తిరుగుతున్నట్టు వరకు మనం చేయలేం కదా. సో అందుకనే ఏం చేస్తామంటే ఫస్ట్గా దీన్ని మనం క్యారోలిన్స్ ఫార్ములా తీసుకొని ఒక మ్యాక్సిమం హార్ట్ రేటు తీసుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇది లిమిటేషన్ అని చెప్పేసి దీన్ని దాటించి చేయకుండా ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారని చెప్తాను. సో ఈ విధంగా మనం హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడడం కానీ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు పోస్ట్ ఒకవేళ స్టంట్ చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే ఏమైనా ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి మనం ఫస్ట్ బేసికల్గా మనం తీసుకునేది ఏంటంటే 6-minute వాక్ టెస్ట్ అట్లాంటివి తీసుకొని మనం జడ్జ్ చేస్తాం వాళ్ళకి ఎంత వాకింగ్ లిమిటేషన్ ఉంది, ఎంతవరకు చేయొచ్చు. దీని అన్నిటికీ కొన్ని స్కేల్స్ ఉంటాయి. ఈ స్కేల్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ మనం డే బై డే కొంచెం ఇంక్రీజ్ చేస్తాం అనమాట. చాలా మందికి ఇప్పుడు అప్పర్ లింబ్ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే లోయర్ లింబ్ ఎక్సర్సైజ్ కానీ, ఇట్లాంటివి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన హార్ట్ డిసీజెస్లో స్టంట్స్ చేసిన తర్వాత కూడా మనకి లెగ్స్ ఎక్సర్సైజ్, చేతులకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మేము ఈ 6-minute వాక్ టెస్ట్ దాని తర్వాత నెమ్మదిగా సైక్లింగ్ స్టార్ట్ చేస్తాం. సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏది స్టాటిక్ సైకిల్, కూర్చుని తొక్కనే సైకిల్ ఉంటుంది కదా, దానికి అది స్టార్ట్ చేసినప్పుడే మాకు డివైజులు ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళ తాలూకు హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవడానికి, లేకపోతే పల్స్ రేట్ అన్ని మానిటర్ చేసుకుంటే ఆ డివైజ్ని పెట్టి చేయిస్తాం అనమాట. దాన్ని కార్డియాక్ రిహాబ్ అంటాం. సో ఇవన్నీ ఒక మానిటరైజేషన్లో చేస్తాం కాబట్టి దీన్ని కార్డియాక్ రిహాబిలిటేషన్ అంటాం. దీనికి స్పెషలిస్టులు కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు పర్యవేక్షణ చేస్తేనే మనకి ఈ మీరు అన్నట్టు పోస్ట్ సర్జరీ, అంటే స్టంట్స్ వేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీస్ వాళ్ళు కానీ ప్రశాంతంగా, అంటే ఒక సేఫ్ జోన్లో మనం ఎక్సర్సైజ్ లిమిటేషన్స్ అట్లాగే ఎక్సర్సైజ్ పెంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు స్టాటిక్ సైకిల్ తర్వాత ఏం చేస్తామంటే ట్రెడ్మిల్కి మారుస్తాం. ఈవెన్ అంటే ఒకవేళ నీ పెయిన్స్ అట్లా ఉంటే అప్పుడు ట్రెడ్మిల్ పెట్టలేము అనుకోండి. ఒకవేళ నీ పెయిన్స్ లేకపోతే కనుక డెఫినెట్గా ట్రెడ్మిల్కి కూడా పెడతాం. అప్పుడు కూడా మనం డెఫినెట్గా నేను చెప్పినట్టు ఆ మానిటరైజేషన్ సేమ్
అంటే హార్ట్ రేట్ తీసుకుంటాం, పల్స్ రేట్ తీసుకుంటాం, మన ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్, బీపీ అన్నీ తీసుకుంటూ ఈ మానిటర్స్ అన్నీ ఉంటాయన్నమాట మనకి లీడ్స్ కనెక్ట్ చేసి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి రీడింగ్స్ అన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఈ హార్ట్ రేట్ నేను చెప్పాను కదా, మ్యాక్సిమం హార్ట్ రేట్ మనం తీసుకోవచ్చని, అది దాటుతూ ఉంటే తగ్గించేస్తూ ఉంటాం, దాటుతూ ఉంటే కొంచెం తగ్గిస్తూ ఉంటాం, లేదంటే మధ్యలో రెస్ట్ ఇస్తాం. సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ ప్రోటోకాల్స్ ప్రకారంగా మనం వెళ్తూ ఉంటే కనుక పోస్ట్ సర్జరీ వాళ్ళకి కానీ, లేకపోతే ప్రివెంట్ అంటే ముందే మనం కార్డియక్ హార్ట్ డిసీజ్ లేకున్నా కూడా తర్వాత రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. కాకపోతే ఎవరికైతే ఈ హార్ట్ డిసీజెస్ వస్తాయో, కాకపోతే ముందులాగా వాళ్ళు మాత్రం ఎక్సర్సైజ్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్గా అంటే దానికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టంట్స్ వేస్తారు, స్టంట్స్ వేసిన తర్వాత మళ్ళీ అది ఫెయిల్యూర్ అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఫుడ్ అవన్నీ చూసుకోవాలి, ఇప్పుడు న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా, ఇప్పుడు మనం హై ఫ్యాట్ క్యాలరీస్ అట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ డిపాజిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి హార్ట్ డిసీజ్ వచ్చాయంటే వీఆర్ ప్రోన్ ఫర్ సమ్ లిమిటేషన్స్ ఉన్నాయట్ లెక్క. సో దానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టే మ్యాక్సిమం హార్ట్ రేట్ మనకు ఆల్రెడీ తెలిసింది కదా, సో దానికి మించకుండా వెళ్ళకుండా ఉంటే మనకి డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టు. సో అట్లానే మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాం. బట్ అంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తామా అన్న లిమిటేషన్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆ లిమిటేషన్ ఏంటో తెలియదు. సో ఎప్పుడైతే తెలియదో మా తాలూకా ఇంటర్వెన్షన్ వస్తుంది. మేము ఏం చేస్తాం, మీ మ్యాక్సిమం హార్ట్ రేట్ ఇంతేనండి, ఇంతకు మించి ఎక్కువ చేయొద్దు అని చెప్తాం. ఓకే. ఒకవేళ ఇంకా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే కనుక ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది కదా, దాని తర్వాత ఫ్రీక్వెంట్ ఒక 6 నెలలకు 7 నెలలకు మళ్ళీ మేము చెక్ చేస్తాం. చెక్ చేసుకుని వాళ్ళ ఎక్సర్సైజ్ టాలరెన్స్ లెవెల్స్ పెరిగినాయా లేదా, దాని ప్రకారంగా ఎంత పెంచాలి, అట్లా పెంచుకుంటే అంత. ఏదైనా మన హార్ట్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం హార్ట్ రేట్ నేను చెప్పినట్టు అవన్నీ చూసుకుంటే వెళ్తూ ఉండాలి. ఒకవేళ మనం బియాండ్ లిమిట్స్ వెళ్తే మళ్ళీ హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే. యూజువల్గా అయితే ఐడియల్గా యావరేజ్గా సో ఒక మనిషి ఎంతసేపు ఎక్సర్సైజ్ అనేది చేయాలి? అంటే ఇప్పుడు అది చాలా డిబేటింగ్ క్వశ్చన్ అండి బేసికల్గా. సో మనకి చాలామంది చెప్తా ఉంటారు నేను రోజుకి 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తానని. 1 అవర్ ఎక్సర్సైజ్ అసలు చేయకూడదు. సో రోజుకి అట్లీస్ట్ మీరు ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్, ఆ 1/2 అవర్ కూడా కార్డియో చేయమని చెప్తాం. ఓకే. ఇప్పుడు మజిల్ స్ట్రెంథనింగ్ 1/2 అవర్ 45 మినిట్స్ చేస్తే చేయలేరు. సో మనకి ఒకవేళ కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లా చేసుకుంటే కనుక వీక్లీ 3 టైమ్స్ అట్లా చేసుకోమని చెప్తాము. యాక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే 2 చేసుకోమని చెప్తాం, కార్డియో ప్లస్ మజిల్ స్ట్రెంథనింగ్. ఓకే. కార్డియో దేనికంటే క్యాలరీస్ బర్న్ అవడానికి, మజిల్ స్ట్రెంథనింగ్ ఏంటంటే ఇప్పుడు కార్డియో చేసినంత మాత్రాన మజిల్ పోలేదు అని ఉండదండి. కార్డియో చేస్తే మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మజిల్ లాస్ కూడా జరుగుతుంది. సో అందుకని ఏం చేస్తాం, మజిల్ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా యాడ్ చేస్తాం. సో ఈ మజిల్ స్ట్రెంథనింగ్ యాడ్ చేస్తే ఒకవేళ కార్డియోలో ఒకవేళ మజిల్ లాస్ ఉంటే అది రిప్లినిష్ అవుతుంది. సో ఈ 2 కంబైన్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి కార్డియోలో డెఫినెట్గా ఏమవుతుంది అంటే మన క్యాలరీస్ బర్న్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. మనకి మజిల్ స్ట్రెంథనింగ్లో బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎందుకంటే బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. సో ఎందుకు మజిల్ స్ట్రెంగ్త్ పెరగడం వలన బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి బేసిక్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. ఎప్పుడైతే బేసిక్ మెటబాలిక్ రేట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం యాక్టివ్గా ఉంటాం. సో ఈ కార్డియో ఒక్కటి చేస్తే కనుక ఓన్లీ మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి తప్పితే మనకి మజిల్ లాస్ అనేది ఎవరు ఫీల్ చేస్తారు, చేయలేం. అందుకే 2 మనం కలిపి పెడితే కనుక బెటర్గా ఉంటుంది. సో మీరు అన్నట్టు ఒక ఎక్సర్సైజ్ అన్నది 30 to 45 మినిట్స్ బోత్ కార్డియో ప్లస్ మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తే కనుక మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో మొత్తం మీద అయితే ఏ ఏజ్ వాళ్ళైనా కానీ 1/2 అవర్ to 45 మినిట్స్ వ్యాయామం చేశారంటే హెల్తీగా ఉండొచ్చు అంటే. సో ఇంకొకటి యాడ్ చేస్తానండి. సో బేసికల్గా ఎనీ ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ అనేది చాలా అవసరం. సో ఈ వార్మప్ అనేది మనకి బేసికల్గా వార్మప్ ఎందుకు చేస్తామంటే మన హార్ట్ రేట్ని ఒక రకంగా అది పెంచుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా ఎవరైనా దగ్గరికి వచ్చి ఇట్లా పుష్ చేస్తే ఏం చేస్తాం, మనం సడన్గా ప్యానిక్ అవుతాం. సో అదే ప్యానిక్ అనేది మనం సడన్గా ఎక్సర్సైజ్ చేస్తే జరిగేది. ఇప్పుడు నేను సడన్గా వెళ్ళి జిమ్లో వెయిట్స్ అని లిఫ్ట్ చేసేసాం అనుకోండి, ఒకసారి మన మజిల్కి అర్థం కాదు, ఇట్ బీ అంటే అది ప్యానిక్ స్టేట్లో ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మన హార్ట్ కూడా ప్యానిక్ స్టేట్లో ఉంటుంది. సో ఏదో నాకు సడన్గా ఏదో వచ్చేస్తుంది, దీనికి రియాక్ట్ అవ్వడం అనేది కష్టం. సో అందుకని ఏం చేస్తా, వార్మప్ స్లోగా హార్ట్ రేట్ పెంచుకుంటే ఏమవుతుందంటే హార్ట్ అనేది అలవాటు పడుతుంది. ఓకే ఇప్పుడు నేను నెక్స్ట్ నీకు ఒక వేరే టాస్క్ ఇస్తున్నాను, దీనికి రెడీగా ఉండు అని చెప్పి ప్రిపరేషన్ లాగా. ఈ ప్రిపరేషన్ చాలా అవసరం. చాలా మంది వార్మప్ చేయరు. ఈ వార్మప్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంజరీస్ అవుతూ ఉంటుంది. సో మీరు 30 మినిట్స్ 40 మినిట్స్ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇంజరీస్ వస్తాయి, అప్పుడు ఉపయోగం లేదు కదా. సో అందుకని ఏం చెప్తానంటే ప్రాపర్ వార్మప్ చేసుకొని అట్లీస్ట్ మాకు యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా మినిమం 30 మినిట్స్ ఆఫ్ వార్మప్ ఉండాలంటారు. మినిమం 30 మినిట్స్ కానీ మనం 30 మినిట్స్ ఎక్సర్సైజ్ అవగొట్టేస్తాం. సో
మినిమం 30 మినిట్స్ ఆఫ్ వార్మప్ ఉండి తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. Mm. ఇది యూజువల్గా స్పోర్ట్స్ ప్లేయర్లకి అట్లాంటికి కంపల్సరీ అండి. అందుకనే వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు జిమ్స్లో. నార్మల్ పర్సన్కి ఏంటంటే అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ బేసిక్ స్ట్రెచెస్, చిన్నగా జాగింగ్ చేయడం, ఇవన్నీ వార్మప్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ పెరుగుతుంది. Mm. అంటే నెక్స్ట్ మనం చేసే ఎక్సర్సైజ్కి రెడీ అవుద్ది అనమాట, ప్రీ ప్రిపరేషన్ లాగా. అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తే కనుక మనకు వంట పడుతుంది. మజిల్ స్ట్రెంథనింగ్ కావచ్చు, లేకపోతే కార్డియో కావచ్చు. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంజరీస్ ఉండవు, ఆటోమేటిక్గా మనకి ఎనీ కాంప్లికేషన్స్ కూడా జరగవండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మామూలుగా అయితే పర్టికులర్గా ఒక ఫిజియోథెరపిస్ట్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరు ఎక్సర్సైజ్ చేశారంటే మాత్రం మీరు హ్యాపీగా ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ శ్రీధర్ గారు కూడా చెప్పారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.